ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 7 దశాబ్దాలు దాటిన పాలకులు అనుసరించినటువంటి దుర్నీతి విధానాల వల్ల ఇలా దేశ ప్రజలు సరైనటువంటి అవకాశాలు, సమాన అవకాశాలు లేక ఇవాళ భారతదేశంలో అనేక మంది ఇంకా సరైనటువంటి సమాన వేతనం కావాలని, సమానత్వం కావాలని, కూడు కావాలని, గూడు కావాలని ఇంకా పోరాటాలు జరుగుతున్నాయంటే దానికి కారణం 2 జాతీయ పార్టీలు, ఒకవైపు బీజేపీ, కాంగ్రెస్ ఒక సుదీర్ఘకాలం పరిపాలించినప్పటికీ కూడా దేశ ప్రజల పట్ల సరైనటువంటి నిబద్ధతతో కానీ కమిట్మెంట్తో కానీ పనిచేయలేదనేటువంటి విషయం వాస్తవం. అట్లాగే రాజ్యాంగం పేరు మీద రాజ్యాంగం ఇచ్చినటువంటి విలువల్ని సరైనటువంటి రీతిలో సరైనటువంటి రీతిలో అమలు చేయకపోవడం వల్ల ఇలా రాజ్యాంగానికి సంబంధించినటువంటి అనేక హక్కుల్ని ఇలా హరించుకుపోతూ ఉన్నాయి. రాజ్యాంగం పేరు మీద రాజ్యాంగం ర్యాలీలు తీస్తామని రాజ్యాంగాన్ని పట్టుకొని సేవ్ కాన్స్టిట్యూషన్ అనుకుంటూనే ఇలా ఆ కాన్స్టిట్యూషన్ను విధ్వంసం చేసేటువంటి ప్రక్రియ నిరంతరంగా 2 పార్టీలు వివిధ రకాలుగా కొనసాగిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా ఈ 2 జాతీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ అవలంబిస్తున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ప్రజలు పోరాడాల్సినటువంటి ఒక సందర్భం ఆసన్నం అవుతూ ఉంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి, రాజ్యాంగం సరైనటువంటి రీతిలో అమలు కావడానికి, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులన్నింటినీ కూడా పేద ప్రజలకు అందడానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలుగా అనేక ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాల్ని వమ్ము చేయడానికి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను కూడా ఈ దినోత్సవ సందర్భంగా మనం అందరం కూడా గుర్తించుకొని ఈ 2 జాతీయ పార్టీలకు సరైనటువంటి గుణపాఠం చెప్పాల్సినటువంటి సందర్భం ఆసన్నమైందని మేము మా పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.